ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గుమ్మలంపాడు ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరణాల ఒక ప్రభ అయితే కట్టారు, సగం అయిపోయింది. ఇంకో ప్రభ కూడా కడతా ఉన్నారనమాట నేను వెళ్ళినప్పుడు. ఇంకా మూడో ప్రభ అయితే సగం అయిపోయింది, డీజే సిస్టమ్ కూడా కొద్దిగా కంప్లీట్ అయింది. మొత్తం 2 వైసీపీ ఒకటైతే టీడీపీ ప్రభ కట్టారు. ఇంకా మీరు చూస్తున్నారు ఎద్దుల బళ్ళతో ప్రభల ఊరేగింపు. ఫ్రెండ్స్ ఇంకా మనం ఫుల్ వీడియోలోకి అయితే వెళ్దాం. సుకుమార్ సినిమాటిక్స్ అనమాట మన ఛానల్ వచ్చేసరికి. ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం అనమాట, ఇక్కడే ఆంజనేయ స్వామి బొమ్మ చిన్నది ఉంటుంది. లోపలికి వెళ్ళాలి తిరణాలకు రావాలంటే. ఈ లోపలికి గుడికాడికి వెళ్ళేటప్పుడు దుమ్ము ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి గుడి దగ్గర మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 2 బొమ్మల కొట్లు, అదేవిధంగా షాప్స్ అన్నీ చాలా పెట్టారనమాట. ఈ ఇక్కడ కనపడుతుంది కదా ఈ నేల మీద నైట్ పూట ఇక్కడ బొల్లని ఏవి రానిరు. స్టార్టింగ్ ద్వారంలో నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పొలంలో మనం అయితే పార్కింగ్ చేసుకోవాలి బళ్ళన్నీ. ఇక్కడ దుమ్ము ప్రభావం చాలా ఎక్కువ ఫ్రెండ్స్. నైట్ పూట అసలు బళ్ళు పోతుంటే దుమ్ము అసలు మామూలుగా ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా రావాలి. ఇక్కడైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నిధులు వచ్చేసరికి మొత్తం 3 ప్రభలు కట్టారు. 2 వైసీపీ 1 టీడీపీ అయితే ప్రభలు కట్టారనమాట. గుమ్మనంపాడు చాలా అద్భుతంగా చేస్తారు, ఎవరు మిస్ అవ్వద్దు ఈ తిరణాలకి. ఇక్కడ అన్న సంతర్పణ కూడా చేశారనమాట పొద్దున పూట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హిందూ సమాజ అన్న సంతర్పణ అనమాట. ఇక్కడ జనాలందరికీ భోజనాలు అనేది పెట్టారనమాట పొద్దున గుమ్మనంపాడు తిరణాలు వచ్చేసరికి. జనాలు చూడండి అసలు చాలా మంది వచ్చారు. నేను కూడా భోజనం చేసేసి ఇంకా మీకు ప్రభలు ఎలా కట్టారు, స్వామివారి చరిత్ర ఏంది మనం పూర్తిగా చూద్దాం. తిరణాల రోజు అయితే అసలు చాలా మంది జనాలు వచ్చారు ఫ్రెండ్స్. అన్నదాన కార్యక్రమానికి ఐటమ్స్ వచ్చేసరికి బూందీ పెట్టారు, పులిహార ఒకటి, పప్పు ఒకటి, అదేవిధంగా చిక్కుడుగాయ టమాటా ఒకటి, ఉల్లగడ్డ ఒకటి, పొంగల్ ఒకటి, బాదుషా ఒకటి పెట్టారనమాట. ఈ ఐటమ్స్ అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో నిర్వహించారన్నమాట ప్రజలు. ఇక్కడ మనమైతే స్వామివారికి తప్పెట్ల మూత ఎలా ఉంటుందో చూద్దాం. చూసారు కదా స్వామివారికి ఎద్దుల బండితో చుట్టూరు స్వామివారి గుడికి ప్రదక్షిణలు చేయించారనమాట ఎద్దుల్ని అయ్యి. ఇంకా తప్పెట్ల మొదతో ఇక్కడ జనాలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. అదేవిధంగా కొట్లు అయితే చాలా భారీగా పెట్టారు ఫ్రెండ్స్ ఈ యొక్క తిరణాలకి. ఇంకా బయట పక్క టెంకాయలు స్వామివారికి కొట్టడం, అదేవిధంగా కొత్త బళ్ళకి పూజా కార్యక్రమాలు నిర్వహించడం. మీరు చూస్తున్నారు కదా లాంగులో ఒక ప్రభ అయితే కనపడింది. మొత్తం అయితే ఈ యొక్క గుమ్మనంపాడు తిరణాలకైతే 3 ప్రభలు కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. బయట ఇక్కడే టెంకాయలు, స్వామివారి జెండాలు అవన్నీ ఉన్నాయి. కొత్త బల్కి వచ్చేసరికి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఇంకా మనం స్వామివారి గుడిలోకి వెళ్ళి స్వామివారి చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈ యొక్క స్వామివారి చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా పవర్ఫుల్ అనమాట. స్వామివారు స్టోరీ చెప్పాలంటే పూర్వంలో ఆంజనేయ స్వామివారు రాక్షస సంహారం తర్వాత ఇక్కడ చాలా శాంతి స్వరూపంతో స్వామివారు అయితే విగ్రహం బయటపడింది అనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు స్వామివారిని ప్రతిష్ఠ చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హోంగుండం చాలా అద్భుతంగా పూజించి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న ప్రజలు స్వామివారిని కొలుస్తారనమాట. మనం ఇంకోటి చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఎండాకాలంలో అంటే మార్చి కానీ ఏప్రిల్ కానీ తిరణాల మహోత్సవం చాలా అద్భుతంగా నిర్వహిస్తారనమాట ఈ యొక్క ప్రజలు. ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి తిరణాల మహోత్సవం జరుగుతుందంట. అదేవిధంగా ఒక సంవత్సరం కొన్ని కారణాల వల్ల స్వామివారి తిరణాల నిర్వహించలేదు. ఈ యొక్క స్వామివారి జాతర జరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తారు. అంటే ఎద్దులు సరిగా ప్రవర్తించకపోవటం, అదేవిధంగా మేత మేగిపోవటం, కొన్ని కారణాలు వచ్చి ఇన్సిడెంట్లు అనేవి జరిగినాయి అనమాట. అప్పటి నుంచి గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఒక సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రభలు అనేది కడతారనమాట. స్వామివారి కోపాగ్నికి గురి అవ్వటం వల్ల ఎందుకో అయితే మనకైతే తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే స్వామివారి గుడి పక్కన పోలేరమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు ఫ్రెండ్స్. ఈరోజు మార్చి 30వ తారీఖు గుమ్మనంపాడు తిరణాల్లో ఈ కనపడుతుంది కదా ఈ నిధిలో వచ్చేసరికి జనాలు చాలా అద్భుతంగా నిండిపోతారనమాట. సాయంత్రం పూట ప్రభల జాతర, అదేవిధంగా డివోషనల్ పరంగా స్వామివారిని దర్శించుకోవటం. టోటల్గా మన వైఎస్ఆర్సీపీ ప్రభలు వచ్చేసరికి గుమ్మనంపాడులో 2 కట్టారు. స్టార్టింగ్ అయితే కడతా ఉన్నారనమాట. అదేవిధంగా మన 2వ ప్రభ వచ్చేసరికి వైసీపీది ఇంకా కడతా ఉన్నారు. మీకు ఇంకా 3వ ప్రభ వచ్చేసరికి టీడీపీ ప్రభ. ఆ ప్రభ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డీజే సిస్టమ్స్ కానీ అవి కూడా కడతా ఉన్నారు. నేను పోయినప్పుడు 3 ప్రభలు కంప్లీట్ చేస్తూ ఉన్నారనమాట. సాయంత్రం కల్లా తిరణాల దుమ్ము లేపుతారు. చూడండి ఫ్రెండ్స్, టీడీపీ ప్రభ ఇంకా కడతా ఉన్నారు. ఇలానే మన ఛానల్లో టెంపుల్ లాగ్స్, నేచర్ లాగ్స్, అదేవిధంగా తిరణాల వీలాగ్స్ మొత్తం వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సుకుమార్ సినిమాటిక్స్. అదేవిధంగా సాయంత్రం పూట అయితే ఇక్కడ నిండిపోతారన్నమాట జనాలు. సబ్స్క్రైబ్ మై ఛానల్.